ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. చంద్రబాబు నాయుడు గారిని లకారం భాషలో తిట్టి అంబటి రాంబాబు అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడుపుతున్న విషయం మీ అందరికీ తెలుసు. లకారం భాషలో తిట్టి అరెస్ట్ అయినప్పుడు సింపతి రావడానికి అవకాశం లేదు. ఇది వైసీపీ కావాలనే చేసింది. నిజానికి తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ అనే విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం కావాలనే అంబటి రాంబాబు చేత చంద్రబాబు నాయుడు గారిని తిట్టించింది అనేటువంటి విషయం జనానికి అర్థమైన తర్వాత ఇప్పుడు వైసీపీకి సింపతి వర్కౌట్ అయ్యే అవకాశమే లేదు. కాబట్టి ఇప్పుడు ఒక్కసారిగా అంబటి రాంబాబు కురాన్ని తెర మీద తీసుకొచ్చారు. కాపు నేత నిన్న నుంచి వాళ్ళ మీడియాలో చూడండి, వాళ్ళ సోషల్ మీడియాలో చూడండి, వాళ్ళ పేపరు టీవీ ఛానల్ చూడండి, మీరు కాపు నేత అంబటి రాంబాబు అరెస్ట్ అని మాట్లాడుతున్నారు. నిజానికి అంబటి రాంబాబు మంత్రిగా ఉన్నప్పుడు కాపులకు ఏం చేశాడో ఎవరికి తెలియదు. సరే, ఇవాళ కాపు అని మాట్లాడుతున్నారు కదా, అదే అంబటి రాంబాబు చేత పేర్ని నాని చేత వాళ్ళు మంత్రులుగా ఉన్నప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మరొక కాపు నాయకుడు రాజకీయ పార్టీ పెట్టుకున్న పవన్ కళ్యాణ్ మీద ఇష్టారీతిన తిట్టించినప్పుడు, ఆయన కుటుంబాన్ని తిట్టించినప్పుడు కాపు కులం అనేది గుర్తు రాలేదా? పవన్ కళ్యాణ్ గారు సరే, ఆయన ఎప్పుడు కులాన్ని చెప్పుకోడు, కానీ ఒక కాపు నాయకుడు అంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఆయన రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు. మరి ఆయన్ని తిట్టించినప్పుడు గుర్తు రాలేదా? చిరంజీవి గారిని తిట్టించినప్పుడు గుర్తు రాలేదా? చిరంజీవి గారిని అవమానించినప్పుడు గుర్తు రాలేదా? ఇదంతా వదిలేయండి. సరే, పవన్ కళ్యాణ్ గారు అంటే కాపు అని డైరెక్ట్గా ఎప్పుడు కులాన్ని చెప్పుకొని రాజకీయం చేయలేదు కాబట్టి ఆయన పక్కన పెట్టేస్తే, ముద్రగడ్డ పద్మనాభం గారిని, హరిరామ జోగే గారిని, కాపు ఉద్యమ నాయకులు వాళ్ళని వైసీపీ ఎలా రాజకీయంగా వాడుకుంది? ముద్రగడ్డ పద్మనాభం గారిని ఏ విధంగా డైవర్ట్ చేసి ఆయన్ని ఇబ్బంది పెట్టింది? ఆయన్ని పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని, టీడీపీని, జనసేనని కలవకుండా చేయటం కోసం ఒక పావుగా వాడుకుంది. ఆయన ద్వారా జన సైనికులకి పవన్ కళ్యాణ్కి ఒక ట్రాప్ ఇస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఆ ట్రాప్లో పల్లె, ఆయన వల్లే జన సైనికులని పడనివ్వలే. పైగా పడకపోయినా సరే ముద్రగడ పద్మనాభం గారి ద్వారా పవన్ కళ్యాణ్ గారిని ఓడించారని పిఠాపురంలో ఆయన ప్రచారంలో దింపి ఆయన చేత ఒక ఛాలెంజ్ విసిరిపించి, పవన్ కళ్యాణ్ గారిని ఓడించలేకపోతే నేను నా కులాన్ని వదిలేస్తాను, నా పేరులో రెడ్డి చేర్చుకుంటానని ఒక ఛాలెంజ్ విసిరేసి ఇవాళ ఆయన ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకోవటానికి కారణమైంది వైసీపీ, అవునా కాదా? ఆ రోజుల్లో ముద్రగడ గారిని, హరిరామ జోగి గారిని వెనకాలని నడిపించింది వైసీపీ, అవునా కాదా? మరి రాజకీయంగా వారిని అలా వాడుకోవటానికి అది తప్పు కదా? ఆ రోజు కాపు కులం మీద ప్రేమ గుర్తు రాలేదా? కాపు ఉద్యమ నాయకుని అలా వాడుకోకూడదని కామన్ సెన్స్ గుర్తు రాలేదా? వాళ్ళు వైసీపీ ట్రాప్లో ఉన్నారని చెప్పడానికి ఇవాళ ముద్రగడ్డ గారు వైసీపీలో ఉంటాం ఒక ఉదాహరణ, హరిరామ జోగి గారి కుమారుడు వైసీపీలో ఉంటాం ఇంకొక ఉదాహరణ. ఇవాళ వంగవీటి రంగ గారి ఫోటో పక్కన అంబటి రాంబాబు గారి ఫోటో పెడుతున్నారు. అసలు ఆయనకి ఈయనకి ఏమైనా సంబంధం ఉందా? నక్కకి నాగలోకానికి ఉన్న సంబంధం కదా. సామాజిక నేపథ్యంతో అసమానత లేని సమాజం కోసం పిడికలెత్తి పోరాడినటువంటి వ్యక్తి వంగవీటి రంగ. ఆయనకి చాలామంది అభిమానులు ఉంటారు. ఇవాళ వాళ్ళ అభిమాన సంఘాలు కూడా రియాక్ట్ అవుతూ ఉన్నాయి. అంబటి రాంబాబుని రంగ గారితో పోల్చకండి, ఆయనకి మాకు ఏ సంబంధం లేదు, ఆయన ఏదో బూతులు తిట్టి అరెస్ట్ అయ్యాడు, ఆయనేమి కాపుల కోసం పోరాడుతూ అరెస్ట్ కాలే, సమాజం కోసం పోరాడుతూ అరెస్ట్ కాలే, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడుతూ అరెస్ట్ కాలే. అంబటి రాంబాబు దేశం కోసం, ధర్మం కోసం, జనం కోసం, సమాజం కోసం, వివక్ష లేని, అసమానత లేని, అంటరానితనం నిర్మూలించగలిగే సమాజం కోసం పోరాడుతూ ఏమీ అరెస్ట్ కాలే. అరెస్ట్ అయింది బూతులు తిట్టి, అరెస్ట్ అయింది రచ్చ చేసి. మరి అలాంటి వ్యక్తిని వంగవీటి రంగ గారితో ఎలా పోలుస్తారు? అసలు వంగవీటి రంగ గారి పేరు ఎత్తే అర్హత వైసీపీకి ఉందా? వంగవీటి రంగ గారి మీద అత్యాయత్నం ఆరోపణలు ఉన్నటువంటి దేవినేని నెహ్రూ కుటుంబం ఇవాళ ఏ పార్టీలో ఉంది? దేవినేని అవినాష్ ఏ పార్టీలో ఉన్నారు? వైసీపీలో ఉన్నారు. మరి దేవినేని అవినాష్ని వైసీపీలోనే ఉంచుకొని మళ్ళీ వంగవీటి రంగ గారి గురించి మాట్లాడే హక్కు ఉందా? ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా దేవినేని నెహ్రూని దగ్గర తీశారు, కాంగ్రెస్లో ఉంచుకున్నారు, ఆయనకు ప్రయారిటీ ఇచ్చారు. మరి ఇవాళ వంగవీటి రంగ గారి గురించి వైసీపీ మాట్లాడటం అంటే కొంత విడ్డూరంగా అనిపిస్తూ ఉంది.
సో ఏదేమైనా క్యాస్ట్ పాలిటిక్స్ని తీసుకురావాలి, క్యాస్ట్ పాలిటిక్స్ని తీసుకురావాలి. ఆ రోజుల్లోనేమో కాపు కులంలో చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేశారు. ఈ రోజుల్లోనేమో కాపుని కమ్మని విడదీయాలి, జనసేన టీడీపీని విడదీయాలి, సింపతి పాలిటిక్స్ వాడాలి అంబటి రాంబాబు కోసం అని ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా చేస్తుంది ఒకదాని కోసం. తిరుపతి దేవస్థానాలు వైసీపీ చేసినటువంటి కల్తీ బయటపడింది కాబట్టి, వాళ్ళు చేసినటువంటి మోసం బయటపడింది కాబట్టి, ఆ మోసం నుంచి, ఆ కల్తీ నుంచి, ప్రజల అసహ్యం నుంచి, ప్రజల చిత్కారాల నుంచి తనను తాను సేవ్ చేసుకోవడం కోసం, తనను తాను రక్షించుకోవడం కోసం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. సో ఈ ప్రయత్నం కోసం కులాన్ని వాడుకోవటానికి, మతాన్ని వాడుకోవటానికి, ఏదైనా ఏ అంశాన్నైనా రాజకీయం చేయడానికి వైసీపీ సిద్ధంగానే ఉంది అని మరొకసారి అర్థమవుతా ఉంది. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.